మేషరాశి. మరి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో అధిక బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటుంది. తండ్రి తరపు పెద్దల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తండ్రుల యొక్క ఆలోచనలు, వారి యొక్క సౌకర్యాల కొరకు కూడా విశేషంగా ఆలోచనలు చేయడానికి అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాల్లో కొత్త మార్గంగా, కొత్త విధానంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మీ ఆలోచనలను ఉపయోగించి విద్యాపరంగా విద్యార్థులు, అలాగే వృత్తి వ్యాపార పరంగా కొందరు ఎలాగైనా సరే అధిక శ్రమతో, అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కానీ వృత్తిపరంగా అధిక అలసట, త్రిప్పట, శ్రమ అధికంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? దూర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది. విద్యాపరంగా, అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, ఆ విషయంలో మీ యొక్క ఆత్మీయులైన తోబుట్టువుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా అన్ని విధాల అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడడం, అది ముఖ్యంగా మీ యొక్క అభివృద్ధి విషయంలో పెద్దల యొక్క సహకారం, దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల యొక్క సహకారం, అలాగే మీ ఆలోచనలు, మీ వ్యక్తిగత అభివృద్ధి, వృత్తి అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాలు, లేకపోతే ఆకస్మికమైన అంశాల వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మానసిక అలజడితో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో మీకు ఎక్కువ శాతం మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల మీద, వృత్తి చేసే ప్రదేశాల మీద అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు కావచ్చు, తండ్రికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ క్రియేటివిటీ, అలాగే వ్యక్తుల యొక్క సహకారం వృత్తిపరంగా మొదలైన విషయాలలో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మైత్రిబంధాలు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. అయినప్పటికీ కూడా మీ యొక్క గౌరవం, గుర్తింపు పెరిగినప్పటికీ, వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తులతోనూ, ముఖ్యంగా గృహ వాతావరణం, గృహంలోని వ్యక్తులు మొదలైన వారికి సంబంధించిన విషయాలలో కొంత ఆర్థిక సంబంధ విషయాల్లో ఎదుగుదల కోసం అధిక శాతం కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే ఉన్నత స్థాయి స్త్రీల యొక్క సహకారంతో విద్యాపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మీ ఆలోచనలలో అధిక శాతం ఉన్నత విద్య కొరకు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు, సాంఘిక సంబంధాల పెంపుదల కొరకు, నూతన అవకాశాల కొరకు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే ఏదైనా ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కానీ, రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో మీకు ఖర్చులు కానీ, అవకాశాలు కానీ ఉన్నప్పటికీ కూడా అలాంటి విషయాల్లో కూడా ఖర్చులు పెట్టేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన శత్రువులని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మాటల వల్ల కావచ్చు, లేకపోతే ఏ రకంగానైనా సరే ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే మీ యొక్క ఆలోచనలు, మీ సృజనాత్మకత చాలా వరకు మీకు ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. ఎదురు చూసిన విషయాల్లో కొన్ని వర్తమానాలు కొంతవరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశమే ఉన్నప్పటికీ కూడా మీకు సంబంధించిన శుభకార్యాలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత
పై అధికారులతో, అంటే వారు వృత్తి చేసే ప్రదేశాల్లో వాళ్ళ పై అధికారులతో కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, కుటుంబంలో మీ ఇంటి పెద్దలు అంటే తండ్రి మొదలైన వారితో కావచ్చు, వీలైనంత వరకు అభిప్రాయ భేదాలు లేకుండా ఏదైనా ఒక నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు అందరూ కూడా దాని ప్రకారం ముందుకు వెళ్ళే విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అందరి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ కుటుంబంలోని స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో స్త్రీలతో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విద్యా సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నూతన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో లోన్లు లాంటివి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. లేదా ఆల్రెడీ మీరు తీసుకున్న గృహ సంబంధించి కానీ భూ సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు కానీ ఆల్రెడీ ఉన్న లోన్లని పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అదేవిధంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క సహకారం, దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు మొదలైనవన్నీ కలుపుకొని అన్ని విధాల అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఎఫర్ట్స్ అన్ని ఉపయోగించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అంతేకాకుండా మీ కింద పనిచేసే వర్గం కూడా మీకు సమయానికి మీకు సహకారం అందించడం బట్టి చాలా సునాయాసంగా పనులు అయిపోయే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అంతేకాకుండా మీకు వ్యక్తిగత స్థైర్యం, ధైర్యం పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. కానీ జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలి. వృత్తిపరమైన విషయాల్లో పై స్థాయి అధికారుల దగ్గర నుంచి మీరు ఆశించిన స్థాయిలో సహకారం లభ్యమయ్యే విషయం మాత్రం కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ భాగస్వామి యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి అధికంగా కృషి చేసి ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కుటుంబ వాతావరణంలో, ఆర్థిక విషయాలలో, ఇతరులు చేసే ప్రమాణాల్లో మొదలైనవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో సమయానికి ధనం చేకూరే విషయంలో కొంత లోటుపాట్లు లాంటివి ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. అలాగే మాటల వల్ల ప్రశాంతత కూడా తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంది. దానివల్ల ఇతరులతో అంటే వృత్తిలో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ కొంత ఘర్షణలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈగో ప్రాబ్లమ్స్ తలెత్తకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులకు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం కొరకు మీరు ఆలోచనలు చేస్తారు. వారి సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడానికి కృషి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేకపోతే స్నేహ సంబంధాల విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లోనూ మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లో మీ యొక్క వృత్తికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీకు సహకారాన్ని అన్ని విధాలా అందిస్తారు. దానివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ఖరీదైన వస్తువులు కొనుగోలు కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఓ చక్కటి వాతావరణం, సంతాన వర్గంతో ఇటు పక్కన మీ యొక్క భాగస్వామితో కలిపి మీరు గడపడానికి చేసే ప్రయత్నాలు విశేషంగా అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో మీ యొక్క వ్యక్తిగత ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే విషయంలో కొంత అశ్రద్ధ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. శత్రువుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేయడం వల్ల సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు మీ శక్తికి మించి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రుల కొరకు కావచ్చు, అనూహ్యంగా ఆకస్మికంగా నూతన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంటుంది. అంటే కొత్త వాహనాలు కొనుగోలు విషయంలోనూ లేదా కొత్త విషయాలు కొనుగోలు కొరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం ఉంది. మీనరాశి.
ఇక చివరి రాశి అయినటువంటి మీన రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వారికి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, పరాక్రమంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, దర్పంగా ఆలోచిస్తారు. అలాగే మీ యొక్క ఆత్మీయుల యొక్క సహకారం మీకు సమయానికి లభ్యమవుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాల ఆటంకాల వల్ల వచ్చిన అవకాశాల్లో కొంతవరకు చేజారే పరిస్థితులు ఉంటాయి కనుక వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి. పెద్దల యొక్క సలహా అలాగే వారి యొక్క సహాయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం అంటే తలనొప్పి, అలాగే డైజెషన్ ప్రాబ్లం మొదలైన విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ప్రయాణాల్లో.